ఒక చిన్న ఊరిలో రైతులు ఎంతో కష్టపడి గుమ్మడికాయలు పండించేవారు. ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడులాగే సులభంగా దొరికేవి కావు. కాని ప్రతిరోజూ ఎవరో రాత్రిపూట పొలాల్లోకి దూరి గుమ్మడికాయలు దొంగిలించేవాడు. రైతులు విసిగిపోయారు. దొంగ మన ఊరివాడే అయ్యి ఉండాలి అని అందరికీ అనుమానం. అందరూ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి దొంగను పట్టించాలి అని మొరపెట్టుకున్నారు. పెద్దాయన తెలివిగా అన్నాడు, ఇది చాలా సులువు. దొంగ ఎవరైతే గుమ్మడికాయ మోసుకెళ్లాడో ఆ భుజం మీద తప్పకుండా సొట్ట ఉంటుంది. మీలో ప్రతి ఒక్కరూ భుజం చూసుకోండి. రైతులు ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు. ఒక్కసారిగా ఒక రైతు తన కుడి భుజంను తడుముకున్నాడు. పెద్దాయన చిరునవ్వుతో, దొంగ ఇతనే అని గట్టిగా అన్నాడు. రైతులు ఆశ్చర్యపోయారు. మీకు ఎలా తెలిసింది అని అడిగారు. పెద్దాయన ప్రశాంతంగా వివరించాడు. మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు మనసులో భయం ఉంటుంది. ఎవరో మన తప్పు చెప్పినట్లు అనిపిస్తుంది. అదే ఈ వ్యక్తిని తన భుజం చూసుకునేలా చేసింది. దొంగ తల వంచి ఒప్పుకున్నాడు. రైతులు సంతోషించారు. తప్పు చేసినప్పుడు మనసాక్షి మనల్ని వెంటాడుతుంది అనే పాఠం అందరికీ గుర్తుగా నిలిచింది.